ఓటుకు 3 కోట్లు క్యాతన్పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ. మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు. 3 కౌన్సిలర్లకు గాలం. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున మొత్తం 9 కోట్లు ఆఫర్. పరువు నిలుపుకునే పనిలో కార్మిక శాఖ మంత్రి. కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తమైన బీఆర్ఎస్ అంటూ ఒక వార్త. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు మొదలైనట్టు సమాచారం. అధికారాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్ల రూపాయల చొప్పున 3 కౌన్సిలర్లకు స్థానిక మంత్రి భారీ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం నడుస్తుంది. అందుకోసం కౌన్సిలర్ల కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ బీఆర్ఎస్ సిబిఐ కౌన్సిలర్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయత్నాలు ఫలించడం లేదని సమాచారం. అధికార పార్టీ బేరసారాలను గమనించిన బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. చైర్మన్ పదవి కోసం తంటాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్కు గాయమైనట్టుగా కూడా తెలుసు. ఇక్కడ ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీ, ఇది చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, మీరు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, మీరు ఏ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ విషయంలో మాత్రం ఒక్క మున్సిపల్ పీఠాన్ని కూడా చేజారిపుచ్చుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్న ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా అన్ని చోట్ల అంతమంది మంత్రులు సఫలమైతే ఇక్కడ గడ్డం వివేక్ మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంది. అందుకోసము ఓ 9 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఎట్లన్నా పెట్టి ఇది గెలవాలి అని ప్రయత్నం చేస్తుండట. అందులో భాగంగా ఆల్రెడీ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక అక్కడ జరిగినటువంటి దాడులలో ఏదేమైనా ఇప్పటికీ ఇంకా తీరని చైర్మన్ పీఠం సంబంధించి ఇంకా ఏ విషయం కూడా కొలిక్కి రాలేదు. అది ఈరోజో రేపో అది తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబిఐకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు కూడా ఈ రకంగా ఈ రాజకీయ ఉత్కంఠతను మొత్తం క్యాతన్పల్లిలో చేరుకుంది అని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.